శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తున్నటువంటి, అలాగే చూస్తున్నటువంటి నా వీడియోస్ని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జనవరి 2026 నుండి 31 డిసెంబర్ 2026 అంటే 12 నెలల పాటు రాబోయే సంవత్సరం అనమాట. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే 12 రాసుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా గ్రహాలు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గురుగ్రహం, గురువుగారు ఉచ్చ స్థితిలో ఉన్నారు. అది చాలా అద్భుతం. 5 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు ఆయన. 2nd జూన్ నుండి అంటే 2026 అనమాట నుండి 30th అక్టోబర్ వరకు కూడా 2026 వరకు కూడా ఆయన ఎగ్జాల్టేషన్లో ఉచ్చ స్థితిలో ఉంటారు ఆయన. తర్వాత గురుడు సింహరాశిలాగా మారుతున్నాడు 31st అక్టోబర్ నుంచి. అక్కడి నుంచి అసలు సంవత్సరం మొత్తం ఉంటాడు ఆయన. అంతేకాకుండా కుజుడు కూడా నీచ స్థితిలోకి వస్తాడండి, కర్కాటకంలో ఉంటాడు. 18 సెప్టెంబర్ 2026 నుండి 30th నవంబర్ 40 days వరకు కూడా ఆయన నీచ స్థితిలో ఉంటాడు ఆయన. సో నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఒక ఉచ్చగ్రహంతో కలిసి ఉండడం వలన నీచభంగ రాజయోగం కుజుడికి ఏర్పడింది. అద్భుతం. తర్వాత అంతేకాకుండా ఈ కుజుడే మళ్ళీ ఇంకోసారి జనవరి 2026 ఎగ్జాల్టేషన్ ఉంటాడండి ఆయన. అంటే మకర రాశిలో ఉంటాడు ఆయన, ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. అంటే ఉచ్చస్థితిలో 2 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండడం, గురుడు ఉచ్చలో ఉండడం, కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉండడం గొప్ప అదృష్టం అండి. సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా రాహు కూడా ఆల్మోస్ట్ 6th డిసెంబర్ నుంచి ఉంటాడు అనుకోండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నవంబర్ వరకు కూడా రాహు మీకు కుంభరాశిలోను, కేతువు కూడా సింహరాశిలో ఉంటాడు. అంటే 5th డిసెంబర్ని మాత్రము మారుతారు వాళ్ళు. అంటే సింహరాశిలోంచి కర్కాటక రాశిలోకి కేతువు మారడము, కుంభరాశిలోంచి అలాగే మకర రాశిలోకి రాహు మారడం జరుగుతుంది ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్లో. సరే, అది పక్క పెడితే శని కుజుల కాంబినేషన్ మళ్ళీ కుజుడు 3వసారి వస్తున్నాడు. కుజుడు 3rd ఏప్రిల్ అండి నుండి అలాగే 10th మే 40 days వరకు కుజుడు ఎక్కడ ఉంటాడు, శనితో కలిసి ఉంటున్నాడు. శనీశ్వరుడు ఎక్కడున్నాడు, మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో శని కుజులు కాంబినేషన్ కలయిక అనేది తెలుసుకోవాలండి మనం. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రహ యుద్ధం జరుగుతుంటుంది ఇక్కడ. ఎప్పుడూ కూడా శని కుజులు కలిసి ఉండడం చాలా తప్పు. అంటే డిగ్రీస్లో కుజుడు ముందుంటే గ్రహ యుద్ధంలో కుజుడు గెలుస్తూ ఉంటాడు. సరే, అది పక్కన చెప్తాం, మొత్తం చెప్పుకుందాము. గ్రహాల యొక్క ప్రభావము ఈ విధంగా ఉందండి. సో ఈ విధంగా మనకి మెయిన్ గ్రహాలు శనీశ్వరుడు, రాహువు, కేతువు, గురుడు, ఈ మెయిన్ కాంబినేషన్స్ ఈ సంవత్సరం మొత్తం రూల్ చేస్తూ ఉంటారు, ప్లస్ కుజుడు. సో ఈ విధంగా మనం చెప్పుకుందాము. ధనురాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా జనవరి నుంచి 2026 అనమాట, డిసెంబర్ 2026 ఈ 12 నెలల్లో కూడా ఈ మీ రాశి వారికి చాలా బాగుంది. అంటే చాలా బాగుందండి. సంవత్సరం మొత్తం కూడా యోగ్యవంతంగా ఉంది. మీ రాశ్యాధిపతి గురుడు అష్టమ స్థానంలో అయినప్పటికీ కూడా ఎగ్జాల్టేషన్లో ఉచ్చస్థితిలో ఉన్నాడు, బ్రహ్మాండంగా యోగిస్తాడు. సరేనండి, పక్క పెడితే మీకు ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా రావాల్సిన సొమ్ము మీకు వచ్చి తీరుతాయి. అంటే ఆర్థికంగా డెవలప్ అవుతారు. అంటే ఇంకా ఇంకో విషయం చెప్పాలంటే ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా జనవరి 16వ తారీఖు నుంచి అలాగే ఫిబ్రవరి 23rd ఫిబ్రవరి చెప్దాము వరకు కుజుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు. అంటే 12th house లార్డ్ ఇంటూ 2nd house ఫారిన్, 2nd house లార్డ్ శని 4th house ఫారిన్. ఎలా చూసుకున్నా కూడా మీరు విదేశాలకు వెళ్ళడానికి రెడీగా ఉండండి. రాహు కూడా బాగున్నాడు, కన్వీనియంట్గా ఉన్నాడు. కాబట్టి మీ రాశి వాడికి, ధనుర్ రాశి వాడికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫారిన్ కంట్రీస్, విద్యారీత్యా, వ్యాపారాల రీత్యా, ఉద్యోగ రీత్యా, అలాగే మీ పర్సనల్ పనుల రీత్యా విదేశాలు వెళ్ళడానికి మీ జాతకాల్లో కూడా చూసుకోవాల్సమ్మా. అంతే, నేను మందికి ఏ ఒక్కరిని ఉద్దేశం చెప్తుంది కాదని దయచేసి అర్థం చేసుకోండి. ఎవరిని కూడా కించపరచడం కానీ లేకపోతే మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడం కానీ జరగదు. నేను అసలు చెప్పను అలాగా. అంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే అంటే 12th house లార్డ్ 2nd house ఉన్నాడు కాబట్టి ఫారిన్ ఉంటుంది. అంతేనా? ఇంకా ఉందండి. యాక్చువల్గా 16వ అంటే కుజుడు ప్రభావం వలన, కుజుడు ఉచ్చ స్థితిలో ఉండడం వలన ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడరు. భూములు కొనుక్కుంటారు చక్కగా.
చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా చదువు కూడా ఆటంకాలు లేకుండా చదువు వస్తుంది కుజుడు వల్ల. కానీ శని వల్ల రాదనుకోండి, ఆ పక్క పెడదాం చెప్దాము. ముఖ్యంగా కుజుడు మారిపోయినప్పటికీ కూడా సెకండ్ భావాన్ని గురుడు చూడడం వలన ఖచ్చితంగా మీరు ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ ఆస్వాదించి తీరుతారు. ప్రేమగా పెడతారు మీకు భోజనం. ఎక్కడున్నా భోజనం దొరుకుతుంది. కంఠధ్వని ఎప్పుడు బాగా మాట్లాడుతుంటారు. ముఖ వర్చస్సు పెరుగుతుంది ఈ సంవత్సరం మీకు. నలుగురిలో కూడా బాగా మాట్లాడడము, ఈ డిబేట్స్లోనూ మీటింగ్స్లోనూ ఉంటాయి కదా, మీకు మీటింగ్స్ చేస్తుంటారు కదా, వాటిలో కూడా అనర్గళంగా మాట్లాడతారు మీరు. ముఖ వర్చస్సు బాగుంటుంది. అంతేకాకుండా గురు ప్రభావంలో కూడా మీకు బంగారాభరణం రావడము, అంటే బాగా పాటలు పాడేవాళ్ళు ఉంటారు. సరే, సంగీతంలో ఉంటారు కొంతమంది, ఏంటంటే పాటలు పాడేవాళ్ళు, గాయకులు, గాయకులు అంటాం కదా మనం. వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. మూడో భావం ఉన్న రాహు చాలా యోగవంతమైన ప్రభావాన్ని చూపిస్తాడండి. రాహు ప్రభావం ఇంత అంత అని చెప్పలేము. ఎందుకంటే వాయుతత్వ రాశిలో ఉన్నటువంటి రాహు బాహువులు మెక్కి తిప్పుతాడని శాస్త్రం కాదనుకోండి, నా శాస్త్రం. అంటే ఏంటంటే రాహు మూడో భావన ఉన్నాడంటే వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి విమానాలు ఎక్కడానికి ఎక్కువ అవకాశాలు, షార్ట్ జర్నీస్ చేస్తుంటారు. అంటే ఇండియాలోనే మీరు ఎక్కువగా విమానాల మీద తిరుగుతూ ఉంటారు అని చెప్తాం శాస్త్రం కూడా. అంతేకాకుండా సర్వ సుఖాలు అనుభవిస్తారని మీరు ప్రయత్న కార్యసిద్ధి, కార్యము బాగా కార్యం అంటే ఏ పని చేసినా కూడా ఆ పనిలో మీరు విజయం సాధిస్తారు. ధైర్యోత్సాహాలతో ఉంటారు మీరు. ఎక్కువగా పట్టుదలతోటి ప్రతి పనిలోనూ మీరు సాధిస్తారు. పైగా మూడో భావంలో కానీ రాహు ఉంటే మీ జాతకంలో కూడా చూడండి, లక్షాధికారులైనటువంటి పుత్రులు ఉంటారట. అంటే ఒకనొకప్పుడు లక్షాధికారులు, ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నాళ్ళని అర్థం చెప్పాలి. అంతేకాకుండా అదే బాగా డబ్బున్న పుత్రులు కలుగుతారు అని చెప్పచ్చండి. అలాగే ధైర్యం కలవారుగా ఉంటారు మీరు. సో మూడో భావంలో రాహు చాలా అద్భుతమైన ప్రభావాలు మీకు కలిగిస్తున్నాడు. కానీ శనితో కలిసిన కుజుడు మాత్రం చతుర్థ భావంలో ఉండడం తప్పు. అంటే శనీశ్వరుడు జూలై 27 నుంచి వక్రగతిలో ఉంటాడండి. జనవరి వరకు ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ 10th నవంబర్ డిసెంబర్ వరకు ఉంటాడంటే కరెక్ట్గా. అంటే వక్రగతిలో మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. కుజుడితో కలిసి ఉన్నాడు. అంటే కుజుడు ఏప్రిల్ 2 నుంచి ఉండడము, అలాగే మీకు మే నెలలో 10th వరకు కూడా కుజుడితో కలిసి ఉండడము, ఈ కాంబినేషన్స్ వలన మీకు దెబ్బలు తగలడము. ఈ కాంబినేషన్ అంటే ఏప్రిల్ మే నెలలో కుజుడితో కలిసిన శని మంచివాడు కాదు, ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. తల్లిగారికి బాగుండదు, నీటి వల్ల ప్రమాదము, రక్తం కనపడడానికి అవకాశం ఉంటుంది. చదువు విషయంలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏ విషయంలోనూ ముందుకు వెళ్ళలేకపోతుంటారు. చదివింది మర్చిపోతూ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంటే చతుర్థ భావము కంఫర్టబుల్నెస్ తక్కువ, కష్టపడడం ఎక్కువ. అందుకనే మీకు గురుడు కూడా చూస్తున్నాడు కాబట్టి 4th భావాన్ని సేఫ్, అదృష్టం. కుజుకు శనులు ఎంత కొట్టుకున్నా, గ్రహయుద్ధం చేసుకున్నా సరే వాళ్ళు మీరు స్తబ్దతగా ఉండండి అని చెప్పి గురు దృష్టి పెట్టాడు. అంటే తల్లిగారికి బాగుంటుంది, మీ విద్యలోనూ బాగా రాణిస్తారు, ఎక్కడికి వెళ్ళినా సుఖపడే తత్వం మీకు ఉంటుంది. సంతానం విషయంలో కూడా పంచమాధిపతి ద్వితీయ భావంలో ఉన్నాడు. అంటే మీ పుత్రికలు కూడా జనవరి ఫిబ్రవరి నెలలో వాళ్ళు బాగా డెవలప్ అవుతారు. అంటే చదువు విషయంలో కానీ, ఆటపాటల్లో కానీ, గేమ్స్ అంటారు కదా వాటిలో కానీ, డిబేట్స్లో కానీ, అలాగా మీ పుత్రులు అంటే పుత్రుని సంతానం అని చెప్పచ్చు, బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మీకు బాగా డెవలప్ అవుతారు, ధన ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా శత్రువు వలన భయం కూడా మీకు ఉండడానికి అవకాశం ఉంది, పొంచి ఉంది. శత్రువు వలన భయం పొంచి ఉన్నది. అంతేకాకుండా మీ సప్తమాధిపతి అయిన బుధుడు కూడా, అంటే సప్తమస్థానానికి కుజ దృష్టి అవన్నీ బాగుండడం వల్ల అవన్నీ పక్క పెట్టినా మీకు సప్తమస్థానం భార్య భర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం ఉంటుంది. అంతే కదండి. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకున్న వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయని చెప్తాము. దీన్నే సప్తమస్థానాన్ని కళత్ర స్థానం అనే, విజయస్థానం అని అని అంటాం కదా. వ్యాపారాలు కూడా బాగా డెవలప్ అయ్యి డబ్బు సంపాదించుకుంటారంటే సందేహం లేదు. అష్టమస్థానం, అష్టమంలో కుజుడు నీచ, అష్టమంలో గురుడు ఉచ్చ. మంచిదంటారా? మంచిదే అంటాను నేను. ఎందుకంటే చంద్రమంగళ యోగంలో గురుడు కుజులు ఉన్నారు. అంటే గురుడు ఎగ్జాల్టేషన్లో పరమోచ్చలో కూడా ఉంటాడు. అంటే 2 జూన్ నుంచి అక్టోబర్ 30 తారీఖు వరకు, అంటే నవంబర్ కాదు, అక్టోబర్ 30 వరకు కూడా గురు కుజుల కాంబినేషను గురుమంగళ యోగం ఏర్పడుతుంది. అష్టమస్థానం గురుమంగళ యోగం ఏర్పడిందంటే తలవంతలకు వచ్చే ధనప్రాప్తి కలుగుతుంది, సడన్ గెయిన్స్ ఉంటాయి. అలాగే కోర్టు వ్యవహారాల్లో కానీ కొన్ని వ్యవహారాలు ఉంటాయి కదా, పోలీస్ సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని వ్యవహారాల్లో వాటి గురు కుజుల బలం వల్ల వాటన్నిటికీ మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. గురు కుజుల కాంబినేషన్ వల్లే కదండి మీకు చాలా సంతానం వలన విషయంలోనూ
ఏ పనైనా కార్యసిద్ధి కలగడంలోనూ, అలాగే మీకు సేవకాజనం కలిగి ఉండడం, ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. తలవంతరంకి వచ్చే ధన ప్రాప్తి మాత్రం చాలా బాగుందండి. అష్టమ స్థానం మీకు చాలా యోగవంతంగా ఉంది. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు ఉంటారు, అదృష్టం కలిగి ఉంటారు. పైగా అక్టోబర్ 30 నుంచి కూడా గురుడు మీకు భాగ్యస్థానంలోకి వస్తాడు. కేతువే ఉన్నాడు భాగ్యంలో, దాంతోపాటు గురుడు కూడా ఉన్నాడు. అంటే మీ రాశ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడంటే అక్టోబర్ నుంచి మిమ్మల్ని పట్టుకోలేము. అంటే తీర్థయాత్రలు ఇప్పటికీ ఆల్రెడీ చేస్తున్నారు, తీర్థయాత్రలు చేస్తున్నారు. కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటున్నారు. యమునా నది పుష్కర స్నానాలు కూడా మీరు చేయబోతున్నారు. ఇది చూసుకోండి, ఖచ్చితం. ఇది జూన్ నెల 2వ తారీఖునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. 10 రోజుల్లో మీకు బాగా వెళ్ళి, అంటే బాగా మంచి రోజులు ఉన్నాయి. బహుశా స్థానాలు చేయడానికి అవకాశాలు. భాగ్యస్థానం చాలా బాగుంది. అంటే పుణ్యక్షేత్ర దర్శనం జరుగుతుంది, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది, ఉన్నతమైన విద్య వస్తుంది మీకు. ముఖ్యంగా వేదశాస్త్రాల్లో ఉన్నటువంటి పండితులకి చాలా ధనయోగము, ధనప్రాప్తి కలుగుతుంది. కేతు వలన పుణ్యక్షేత్ర దర్శనాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఎక్కువ దర్శనం చేసుకుంటారు. కానీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మాత్రము మంచి కాలం మాత్రం కాదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ప్రభుత్వ రంగ సంస్థలు అంటాం కదా, వాళ్ళందరికీ కూడా మంచి యోగవంతం కాలం మాత్రం కాదు. ఎందుకంటే కుజ శనులు దశమస్థానాన్ని చూడడం వలన వాళ్ళు ప్రమోషన్స్ రావడంలోనూ, అదే ఉద్యోగాలు రావడంలోనూ ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఎక్కడ ఉన్నాము అంటే అక్కడే ఉన్నాము అన్నట్టుగా మీకు ఉంటారు. కొంతమందికి ఉద్యోగాలు పోవడం కూడా అవకాశం ఉంది. పోవడం అంటూ జరగదనుకోండి, కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. కొన్ని విషయాలు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో ఏదేమైనా గురు ప్రభావం 12 భావం చూడడం వలన మీకు ఎక్కువగా ధనం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ధనం అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేయడం వలన, అలాగే గుడులు గోపురాలు తవ్వించడం వల్ల, గోదానాల వల్ల, అలా అనేక రకాల మంచి మంచి కార్యక్రమాల వల్ల, సన్మానాలు జరగడం వల్ల మీకు ధనం ఖర్చు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు మాత్రం ఉన్నాయి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి నేను మాట్లాడుతానండి. ఆదినారాయణరావు శర్మ. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సందర్శించండి. అదే ఫోన్ చేయండి, లేదా వాట్సాప్లో కూడా మీరు మెసేజ్లు పెట్టినా కూడా నేను చూస్తాను, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. ఈ మధ్యకాలంలో నేను ఆస్ట్రేలియా ప్రయాణం చేయడము, ఆస్ట్రేలియా టూర్ ఉండడం వల్ల నేను 4 నెలల పాటు నా ఫోన్ అందుబాటులో లేదు. కానీ అయినప్పటికీ కూడా నేను ఆస్ట్రేలియాలోను, అమెరికాలోను, మన ఇండియాలో కూడా జాతకాలు చాలామంది చెప్పాను. సరే, అది పక్క పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, మీ జాతకాల ప్రకారం ఎలా ఉండబోతున్నారు, అంటే ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళకి కానీ, లేదా సంతానం లేని వాళ్ళకి కానీ, లేకపోతే చాలా విధాలుగా వివాహం కాని వాళ్ళకి కానీ, ఇవన్నీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని ఫోన్ చేయండి, నాకు ఫోన్ చేయండి. నేను తప్ప ఎవరు జాతకాలు చెప్పరు. ఎందుకంటే డెప్త్గా చేయడము, మీతో మాట్లాడడం కూడా నేనే చేస్తుంటాను, వేరే వాళ్ళు ఎవరు ఉండరు. ఆది ఆస్ట్రాలజీ అంటే ట్రస్ట్, నమ్మకం. ఆ నమ్మకాన్నే క్రియేట్ చేస్తూ ఉంటాను నేను. అందుకనే ఎవరిని పెట్టుకోలేదు, నేనే మీకు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. సరే, అది పక్కకు పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా 12 రాసుల వాళ్ళు కూడా పూజించవలసిన దేవుడు శివుడు. అలాగే దక్షిణామూర్తిని పూజించడం వలన, ఎందుకంటే గురు ప్రభావం ఉంటుంది కాబట్టి దక్షిణామూర్తిని పూజించడం వల్ల మీకు సర్వ శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా చదువు బాగా వస్తుంది, విద్యలో బాగా రాణిస్తారు. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి సంవత్సరం మొత్తం కూడా. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడు ఉచ్చస్థితిలోనే ఉంటున్నాడు, శని భగవాన్తో కలిసి ఉంటున్నాడు, శనీశ్వరుడితోటి. అలాగే కుజుడు నీచస్థితిలోనే ఉంటున్నాడు. 3 రకాలుగా ప్లే చేస్తాడు ఆయన రోల్. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఖచ్చితంగా పూజించాల్సిందే. వీలుంటే 6 పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకోవడమో, అయితే మన ఊళ్ళోనే ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటే ఆయనకు పూజ చేయడం చేయాలి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన మర్చిపోకూడదండి. ఎందుకంటే శనీశ్వరుడి ప్రభావం ఉంటుంది కాబట్టి అన్ని రాశుల మీద వక్రగతిలో కూడా ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన, విష్ణు ఆరాధన, శ్రీహరిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా అమ్మవారు మీకు ఇష్టమైన అమ్మవారిని పూజించడం వల్ల రాహు ప్రభావం కూడా తగ్గుతుందండి. లలితా సహస్రనామాలు, లలితాదేవి అంటారు సరే, ఆవిడని పూజించడం వల్ల కూడా మంచి ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. సో 12 రాసుల వాళ్ళకి శుభాలు జరగాలని, మీరు అనుకున్న కోరికలు మంచివన్నీ మీకు ఈ సంవత్సరం మొత్తం అన్నీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.